బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని కూలదోసేదాకా తగ్గేదే లేదంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించిన అంబటి ఇవాళ ఉమ్మడి కడప జిల్లాకు వచ్చారు. తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి వైఎస్ఆర్ కు పూలమాలతో నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ఆర్ సాక్షిగా ఇదే తన ప్రతిజ్ఞ అని అంబటి చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు మేము ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ దూరం నడవలేము అనుకున్నాం. కానీ చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు నడిపించే ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ పోరాటంలో కూడా నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని హృదయపూర్వకంగా వారిని ప్రార్థిస్తున్నాను.